హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ పునుగులు విత్ రెడ్ చట్నీ. ఇంతకు ముందు అయితే పిండిని రోట్లో రుబ్బే వాళ్ళం కాబట్టి మనకు కావాల్సిన స్ట్రక్చర్లో తీసుకునే వాళ్ళం. అలాంటి పిండితో దోశలు, పునుగులు రెండు ఏవి కావాలంటే అవి మనం వేసుకోవటానికి ఈజీగా ఉండేది. కానీ ఈ బిజీ లైఫ్లో రోళ్ళు వాడకుండా మిక్సీలో పిండి వేసుకుంటున్నాం. అప్పుడు పిండి కొంచెం జారుగా అయిపోయి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండదు. ఇప్పుడు మనం అలాంటి పిండితో కూడా పునుగులు ఎలా వేసుకోవాలో మీకు ఈజీ వేలో చూపించేస్తాను, చూసేద్దాం రండి. ముందుగా ఇట్లా నేను దోశ బ్యాటర్ పిండి ఉంది. ఈ దోశ బ్యాటర్ పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొంచెం అంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంత మైదాని యాడ్ చేసుకోండి. జస్ట్ మైదా ఎందుకు అంటే మనకి ఆ పైన క్రిస్పీనెస్ అనేది రెడ్గా రావడం కోసం మనం మైదాని యూస్ చేస్తాం. అండ్ ఒక హాఫ్ కప్పు నుంచి ఫుల్ కప్ వరకు మీకు ఎంత క్వాంటిటీ సరిపోతే అంత క్వాంటిటీలో మీరు బియ్యం పిండిని తీసుకోండి. మీకు దోశ బ్యాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ తీసుకొని మనం పునుగుల పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా. కొంచెం సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర ఒక్కటే, ఇంక ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు పునుగుల్లో. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం యాడ్ చేసి ఇలా కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్ట్రీట్ స్టైల్లో చేస్తారు కదా రెడ్ చట్నీ, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. స్టవ్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పెద్దవి ఒక 4-5 టమాటాలు యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని అందులోకి ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి అండ్ ఒక చిన్నులపై ఒకటి పొట్టు ఒలుచుకొని యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి కొంచెం అంటే కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ టమోటాలు కొంచెం పుల్లగానే ఉంటాయి కదా, కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి వాటన్నిటిని బాగా మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు ఇలా అంతా బాగా మగ్గే వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా అంతా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొంచెం నేను కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందని ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి మనకి పోపు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనం డైరెక్ట్గా అన్నంలోకి కాదు కదా, పునుగుల్లోకి తింటున్నాం కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న పునుగులు యాడ్ చేసుకుందాం. పెద్ద పెద్దవి యాడ్ చేస్తే మళ్ళీ అవి పునుగులుగా ఉండవు. చిన్న చిన్నవి యాడ్ చేసుకుంటే లోపలంతా బాగా కుక్ అయ్యి క్రిస్పీగా చాలా క్రంచీగా కూడా ఉంటాయి. ఇలా మొత్తం అన్ని పునుగులు అన్నీ ఇలా యాడ్ చేసుకొని ఇది వచ్చేసి మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఫ్రై అయ్యి ఇట్లా మనకి రెడ్ నేనైతే బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను. అప్పుడే చాలా బాగుంటాయి పునుగులు తినేటప్పుడు. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకొని ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ఆ టిష్యూ పేపర్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇంతే అండి. చాలా అంటే చాలా ఈజీ కదా మనం పునుగులు అనేది ప్రిపేర్ చేసుకోవడం. ఇలా పునుగులు ప్రిపేర్ చేసుకొని అలా రెడ్ చట్నీతో తింటూ ఉంటే మనం బయట తింటే ఒక ప్లేట్ అలా తింటాం. ఇంట్లో అనుకో మనకి ఎన్ని కావాలంటే అన్ని అన్స్టాపబుల్ కదా, మనకు కావాల్సినన్ని కడుపు నిండా తినొచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.